పాటు ఉన్నారు వేద పండితులు శ్రీ వేణుమాధవ శర్మ గారు. నమస్తే స్వామి గారు, మంచిగా ఉన్నారా? ఆరోగ్యం? మీరు అమ్మవారికి ఎన్నెళ్ళ సంధి పూజలు అందిస్తున్నారు? ముందుగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రీ మహాకాళ్యై నమః మహాకాళ్యంబాయై నమః. మహాకాళి అమ్మవారు ఈ భాగ్యనగరంలో ఆనాడు లష్కరుగా పేరొచ్చినటువంటి లష్కర్ గోనాలుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ జాతర అంతా కూడా మొట్టమొదటగా ఇంచుమించుగా 250 సంవత్సరాల పైనుంచి ఇక్కడే మొదలైనవి. ఇక్కడి నుంచే ఊరంతా కాకడం జరిగింది. గోల్కొండలో కానీ కాతగస్తీలో కానీ ఇతరములైనటువంటి చోట్లలో కానీ అమ్మవారు శాఖలు, బోనాలు, కోతరాజులు, అమ్మవారికి సమర్పించేటువంటి చీరసారీలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ అమ్మవారు మహాకాళి ప్రధాన దేవత 2 నగరాలకి కూడా సికింద్రాబాద్కి హైదరాబాద్కి ముఖ్యమైనటువంటి దేవతగా కొనియాడబడేటువంటి ఈ జగన్మాత మహాకాళి గ్రామదేవత. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి చీరసారెలు, కొబ్బరికాయలు, శాఖలు మొట్టమొదటిగా ఈ జగన్మాతకి సమర్పించుకోవడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విధి. గత 40 సంవత్సరాలుగా నేను ఈ ఆలయంలో శ్రీ విద్యా పండితుడిగా, మంత్రశాస్త్రవేత్తగా ఈ జగన్మాత సాన్నిధ్యంలో నేను పనిచేస్తున్నాను. దీనికి ఒక కారణం ఉంది. ఇక్కడ జగదంబా రక్షణ పరిషత్ అని ఒక బ్రాహ్మణ సభ ఉండేది. దానిలో పెద్ద వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ అమ్మవారికి సేవ చేస్తూ మంత్రశాస్త్రానికి ప్రసిద్ధమైనటువంటి చక్కటి పూజలు, అందరినీ రక్షించేటువంటి పూజలు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉండేవి. సాగరంగానూ జరిగేవి. సాగరంగా జరగడం అంటే ఈ జాతర ఒక రకంగా చెప్పాలంటే సాగర సంబంధమైనటువంటిది. ఆ విధమైనటువంటి పూజలు, నవరాత్రులు, మంత్రశాస్త్ర ప్రధానమైనటువంటి 10 రోజులు కూడా అమ్మవారికి మంత్రాలతోటి, సప్తశతితోటి, మహావిద్యతోటి అమ్మవారికి హోమాలు చేయడం, కలశస్థాపన చేయడం చాలా అద్భుతంగా జరిగేటువంటి ఆలయం ఏది అంటే అది ఈ సికింద్రాబాదు నగరంలో నడిగొడ్డులో అమ్మవారు తానుగా రంగంలో వచ్చి ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను, నేను ఉన్నంతకాలము మీ వ్యాపారాలు చాలా అద్భుతంగా జరుగుతాయని తెలియజేయడం. అదేవిధంగా ఇంచుమించుగా ప్రతిరోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి పాదాల దగ్గర తాళాలు కట్టి ముందుగా అమ్మవారికి నమస్కరించుకొని వాళ్ళ వ్యాపారాలకు వెళ్ళడం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఒక ప్రతీతి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధోళీగేరర్లు వాళ్ళందరూ కలిసి ఉజ్జయిని వెళ్ళి ఇక్కడ రోగాలు, వ్యాధులు అట్లాంటివి ఏమీ లేకుండా అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేటట్టయితే అమ్మ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసుకుంటామని, ఆ విధంగానే జాతి మత కుల భేదం లేకుండా ఆనాడు 230-40 సంవత్సరాల క్రిందట అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారు. ఆ స్థాపన చేసినటువంటి జగన్మాత దినదిన ప్రవర్ధమానమై మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారి సమయంలో రాతి కట్టడంతో అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి పుష్పగిరి పీఠాధిపతుల చేత ఇక్కడ కుంభాభిషేకం, పునఃప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ జరపడం జరిగింది. ఆ విధంగా దినదిన ప్రవర్ధమానమైనటువంటి జగన్మాత ఈనాడు కనీసం 40 లక్షలు 50 లక్షల భక్తులతో ఈ 15 రోజులతో అలరారుతూ ఆఖరి 2 రోజులు జాతర జరుపుకుంటుంది. ఈ 15 రోజులు కూడా ఘటస్వరూపిణి అయి అమ్మవారు నగర సంచారం చేసి వృద్ధులని, పసిపిల్లలని, చాతగాని వాళ్ళని అందరినీ
ఆడగిడ్డగా వెళ్ళి ఆశీర్వదించి వస్తుంది ఘట స్వరూపంలో. అలాగే ఆదివారం నాడు అంటే ఆవిడ వచ్చినటువంటి అత్త పుట్టింటికి వచ్చినటువంటి 3వ ఆదివారం రోజున తెల్లవారుజామున 4 గంటలకి బంగారు గోనాలతోటి ముత్తైదువులతోటి ఈ ప్రముఖులతోటి అందరితోటి కూడా ఆలయ తలుపులు తెరవబడతాయి. మళ్ళా సోమవారం నాడు రాత్రి 12 గంట వరకు అలా తెరిచి ఉంటాయి. ఈ జన సందోహానికి వీలుగా అమ్మవారి దర్శనార్థం ఇంత చక్కటి ఈ యొక్క జాతర చాలా కన్నుల పండుగగా 3వ ఆదివారం నాడు శాఖలు బోనాలు ఇత్యాది పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించుకుంటూ సాయంత్రం పోతరాజుల విన్యాసాలతో మేళ తాళాలతో అత్యద్భుతంగా కన్నుల పండుగగా అమ్మవారి స్వరూపాన్ని తెలియజేస్తూ మర్నాడు పొద్దున సోమవారం నాడు ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు యోగిని స్వరూపిణి అయినటువంటి కన్యక పైన ఆవహించి భవిష్యత్తును తెలియజేస్తుంది. భవిష్యత్తు అనేటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. తరువాత గజారూఢయ్యి ఘటస్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోతుంది అని ఇక్కడ ఒక నానుడి. ఈ విధంగానే ఎన్ని సంవత్సరాలుగా దేదీప్యమానంగా కన్నుల పండుగగా అందరూ సంతోషపడేటువంటి తెలంగాణ ముఖ్య పండుగ అయినటువంటి ఈ జాతర లష్కర్ గోనాల పండుగ అత్యంత ఆనందదాయకంగా జరుగుతుందని జరగాలని జరుగుతూనే ఉండాలని ఆశిస్తూ హర నమ పార్వతీపతి హర హర మహాదేవ. స్వామి గారు ఇంకొక విషయం, ఇది ఒకప్పుడు ఇప్పుడు ఏదైతే మనం గుడిలో ఉన్నామో ఒకప్పుడు ఇదంతా బావి, ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పక్కపొంటున్న మాణిక్యాలమ్మ ఆ బావిలో దొరికిందని చెప్తున్నారు. మరి దాని గురించి. అంత బావి కాదమ్మా, నువ్వు నిలుచున్న స్థలమే బావి, అంతవరకే బావి. అయితే ఆ అమ్మవారిని మహాకాళి అమ్మవారిని ఎప్పుడైతే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారో కొంతకాలానికి ఈ జోగిని స్వరూపం పైన ఉన్నటువంటి ఆవహించేటువంటి మహాకాళి అమ్మవారు బావిలో మాణిక్యేశ్వరి స్వరూపంగా మాణిక్యాలమ్మవారి స్వరూపంగా నేను ఉన్నాను, దాన్ని తీసి ఆ విగ్రహాన్ని తీసి మళ్ళా నా పక్కనే ప్రతిష్ఠ చేయండి అని చెప్పడం వల్ల ఇక్కడ బావిలో ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారిని ఈ వేసినటువంటి బ్యారికేడ్ అయితే ఉందో ఆ స్థలాన్ని తొక్కకుండా అమ్మవారికి రక్షణ చేసి ఆ అమ్మవారిని లోపల ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడు అమ్మవారి పక్కకి నిలుపుదల చేసిండ్రు. స్వామీజీ రంగం రోజు అమ్మవారి ముందటుండి రంగం చెప్తారు కదా, ఏదైతే మన రంగం చెప్పే భవిష్యవాణి ఉంటారో పచ్చి కుండ మీద నిల్చొని రంగం చెప్తారు, దాని గురించి కొంచెం. 100కి 100 కాళ్ళు సత్యమైనటువంటి విషయం అది. మాలాంటి వాళ్ళము నమ్మి ఆ ఆవహించినటువంటి అంతకుముందు వాళ్ళు ఎవరో కృష్ణలు వేయడం, 2-3 కృష్ణలు వేయడం, వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి కృష్ణలు వేయడం ఇది జరుగుతూ ఉండేది. ఎండోమెంట్స్ వారు తీసుకున్న తర్వాత దాన్ని మార్చి ఆలయానికి సంబంధించినటువంటి పండితులు మాత్రమే అది అడగాలని ఒక నిర్ణయాన్ని పెట్టి ఆ నిర్ణయానికి తగ్గట్టుగా ఈ రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మవారు ఎప్పుడు వస్తుందా, ఆవిడ యొక్క దివ్యమైనటువంటి వాక్కులను ఎప్పుడు తెలియచేస్తుందా అని ఆ సోమవారం నాడు అత్యంత ఆసక్తతతో ఎదురు చూస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే పచ్చికుండ తీసుకొచ్చి మేళతాళాలతో దాన్ని స్థాపన చేసి 8 జాతుల వాళ్ళు, సాగరం అంటే ఇదే, ఈ సాగర విద్యకు సంబంధించినటువంటి మంత్రాలతోటి ఆ కుండపైన చాట పెట్టి చాటలో బంగారము, వెండి, ముత్యము, కగడము, పంచలోహాలు, నవరత్నాలు ఇవన్నిటినీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి ఆ జోగిని ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్నటువంటి స్వర్ణలతని మేళతాళాలతోటి ఒడిగియ్యం కోసి తీసుకొని వచ్చి మంత్రాలతోటి అమ్మవారి ఆవాహన జరిగిన తర్వాత ఆ పచ్చికుండ మీద నిలబెడతారు. ప్రతి సంవత్సరం కూడా జరగబోయేటువంటి
ఒక చక్కటి విషయాలని తెలియజేస్తూ జరిగిన దానికి సంతోషపడుతూ అమ్మవారు జనసందోహానికి ఒక ఫ్యూచర్ని తెలియజేస్తూ అమ్మవారు ఆశీర్వదించి ఒక నియమిత సమయం వరకు ఉండి అమ్మవారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది 100% సత్యం. అయితే అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కచ్చికుండ మీద నిలబడడం ఎంత అతిశయమో, అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కచ్చికుండ పగలడం కూడా అంతే గొప్పతనం. అయితే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ వంశస్థులలో కుంగరి వాళ్ళైనటువంటి ఈనాడు ఉన్నటువంటి వినోద్ కుమార్ కూడా ఘటాన్ని తయారు చేస్తాడు. 15 రోజులు తిరిగేటువంటి ఈ యొక్క ఘటము ఎంత ప్రాధాన్యత కలిగిందో వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఆ కుండ కుంగరి వాళ్ళే తయారు చేసి తీసుకొస్తారు. కార్యక్రమంలో అన్ని కులాల వాళ్ళు పాల్గొంటున్నారు అనేది ఈ యొక్క చక్కని సామరస్యానికి నిదర్శనంగా మహాకాళీ దేవాలయం వెలయాడుతోంది. అలాగే స్వర్ణలత తరతరాలుగా 250 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి పరంపరలోని జోగిని స్వరూపంగా, ఈ రోజున శివశక్తులు జోగిని స్వరూపాలు అంటున్నారు కదా, ఆ విధంగా అయితే జోగిని స్వరూపంగా ఉన్నటువంటి ఈ యొక్క స్వర్ణలత ఈమెకి బండారు వేసి దాని యొక్క అథారిటీ పర్సన్గా ఇక్కడ అమ్మాయిని నియమించడం జరిగింది. ఈ కులాల వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయికి ప్రాధాన్యత ఇచ్చి రంగం అనేటువంటి క్రియ స్వర్ణలత ముఖంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని సాక్షాత్తుగా ఇందాక అడిగింది కదా, ఈ యొక్క రంగం యొక్క ప్రాధాన్యత ఏంటి అని. ఆ అమ్మాయి ప్రాధాన్యత, ఆ ప్రాధాన్యతలో అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మాయికి ఏమీ తెలియదు. అటువంటి స్వర్ణలత భవిష్యత్తుని తెలియచేస్తూ వచ్చినటువంటి భక్తులందరూ చక్కగా ఆయురారోగ్యాలతో ఆనందదాయకంగా అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళేట్టు, ఆ తదనంతరం సంవత్సర కాలం ఆనందంగా ఉండేట్టు ఆశీర్వదించడం అనేది ఈనాటి వరకు జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషం. మనకు గుడి ముందర నుంచి రాగానే, పెద్ద దర్వాజా నుండి ఎంట్రీ కాగానే ఎడమ బాదుకు అద్దాల మండపంలా అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు అద్దాలు చుట్టూ ఉంటాయి అమ్మవారి చుట్టూ. దాని గురించి ప్రత్యేకత ఏమిటో? ప్రత్యేకత అనేటువంటిది ఏమీ లేదమ్మా. ప్రధాన దేవత అయినటువంటి మహాకాళి అమ్మవారికి సాయంత్రం 7:30-8 గంటలకి ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు జరిగిన తర్వాత ప్రధానమైనటువంటి దేవతలు పుష్కగిరి జగద్గురువులు విద్యానరసింహ భారతి స్వామివారు, కాళీ అమ్మవారు ఉంది, మహాకాళేశ్వరుడు లేడు కాబట్టి మహాకాళేశ్వర ప్రతిష్ఠ చేసి అద్దాల మంటకం కట్టి దానిలో శయనోత్సవం, దేవతకి కూడా విశ్రామ సమయం అనేది ఉంటుంది. అది ఎప్పుడు అంటే 8:30-9 గంటలకి ఆ అద్దాల మంటకంలోకి ఉయ్యాలపైకి కాళేశ్వరి అమ్మవారిని లోపలికి పంపించి కాల గ్లాసు పెట్టి అమ్మవారికి శయనింపు ఉత్సవం చేయడం అనేటువంటిది ఈ ఆలయంలో కూడా చాలా పెద్ద దేవాలయాల్లో అన్నిట్లో జరిగేటువంటి క్రియనే ఈనాడు ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి విశేషం. అమ్మవారిని అద్దాలలో చూస్తే ఆయుష్ కూడా పెరుగుతుంది అని విన్నాను. ఇవన్నీ మనం కుదుర్చుకున్నటువంటి అమ్మ. అద్దాల మంటకంలోకి పెడితే అదొక భోగ మంటకం, ఆనందాన్ని కలిగించేటువంటిది. ఈ రోజున ఆయుష్ని కలుగజేస్తుందని అదని ఇదని చాలా విచిత్రమైనటువంటి రకరకాలుగా చెప్పేటువంటి క్రియలు ఉన్నాయి. కాకపోతే శయన మంటకంగా ఉన్నటువంటి అద్దాల మంటకమే అమ్మవారికి విశ్రాంతి తీసుకునేటువంటి స్థలం కూడా. చాలా చక్కటి మాటలు, ముచ్చట్లు మంచిగా చెప్పిళ్ళు స్వామీజీ. మా పొలిటెంట్ మీడియా భక్తి భాస్కరం ఛానల్కి మంచి విషయాలు చెప్పిళ్ళు. ధన్యవాదాలు స్వామి. తదాత్మానం సృజామ్యహం